ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటారు. అయితే సూట్ కేస్ ఓపెన్ చేసి చూపిస్తాడు. అమౌంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇంతలో ఒకతను కారు కింద నుంచి వెళ్ళి సైలెన్సర్ గొట్టం దగ్గర బెలూన్ పెడతాడు కారు కింద. అయితే అతను కారు చూసుకోకుండా కారు డ్రైవ్ చేద్దామని వెళ్తాడు. అయితే ఇతను పక్క నుంచి ఆల్రెడీ బెలూన్ పెట్టిన వ్యక్తి పక్కన దాక్కుని చూస్తూ ఉంటాడు. ఈలోపు బెలూను అది స్టార్ట్ చేసిన దానికి బెలూను పెరుగుతూ ఉంటుంది, పేలిపోతే ఒకసారి షాక్ అవుతాడు. ఇదేంటబ్బా కారుకి ఏమైందని చెప్పేసి షాక్ అవుతా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైందని చెప్పి దిగి చూసి కింద చూద్దామని చెప్పి కింద దిగుతాడు. అయితే ఇతనేమో వస్తున్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయితే చూస్తాడు టైర్ బాగానే ఉంది కదా, ఇదేంటబ్బా మరి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి పక్క టైర్ చూస్తాడు. ఈ టైర్ కూడా బాగానే ఉంది కదా, ఇదేమైంది అబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అంతా బాగానే ఉంది కదా, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, సరే అని మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంతో మళ్ళీ ఇంకోసారి కారు కింద నుంచి వచ్చి మళ్ళీ ఇంకో బెలూన్ తీసి మళ్ళీ పెడతాడు. సేమ్ అలాగే ఇందాక చేసినట్టుగానే మళ్ళీ చేస్తాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అది మళ్ళీ బెలూన్ ఏం చేస్తుంది, పెరిగి పేలిపోద్ది బెలూను. ఇదే పైకి ఎక్కేసి అక్కడ వేరే అతను ఆల్రెడీ రెడీగా ఉంటారు ప్లాన్ ప్రకారం వాళ్ళు. అయితే బిచ్చగాడి గడపలో వేరే ఒకతను వెళ్తాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే పేలిపోద్ది మళ్ళీ. ఇదేంటబ్బా మళ్ళీ ఇలాగైంది, ఏం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ కింద దిగి చూద్దాం అసలు ఏంది ఇదంతా, ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అని చెప్పి ఇంట్లో వ్యక్తి అలా వస్తాడు. అయితే డబ్బులు ఇమ్మని అడుగుతాడు. ఇప్పుడు డబ్బులు ఏం లేవు, నేనే ఆలోచిస్తున్నాను, కారు ఏమైందని నేను ఆలోచిస్తున్నాను అంటాడు. కారు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, తీసుకొస్తానని చెప్తాడు. డబ్బులు చూస్తే చాలా అయ్యేటట్టుంది అని అనుకుంటా ఉంటాడు. అయితే ఏదన్నా ముందు అవడానికి 100 రూపాయలు అవుద్ది అంటాడు. అంటే 100 రూపాయలు ఇస్తాడు. అయితే వీళ్ళు ప్లాన్ ప్రకారం చేసుకున్న దాని పైన ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అతను వస్తాడు, తీసుకొస్తాడు. ఇది పిచ్చగాడు చెప్పాడు, ఇట్లా ఏదో ప్రాబ్లం ఉందన్నాడు కదా కారుకి, ఏమైందని చెప్పేసి పిలిచాడు, నేను తొందరగా వచ్చాను, మీకోసం తొందరగా చూస్తాను, నేనున్నాను, మీకేం కాదు కారుకి అని చెప్తాడు. అతను చూద్దాం పద అని చెప్పేసి వెళ్దాం పద అంటాడు. ఈలోపు ప్లాన్ ప్రకారం ఈలోపు నువ్వు అనుకున్న ప్లాన్ ప్రకారం చేయమని చెప్పి అతను పంపిస్తాడు. ఈలోపు ఏం చేస్తాడంటే డిక్కీ ఓపెన్ చేసి చూస్తాడు అసలు ఏమైందని చెప్పేసి యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఏమైంది చెప్పి, నేను ఇప్పుడే కదా వచ్చింది, తీసిందే ఇప్పుడు నేను డోర్, ఇంతలో నాకు ఎక్కడ తెలిస్తే ఒక 2 నిమిషాలు ఆగితే మొత్తం చెప్తానని చెప్పేసి చెప్తాడు. అయితే ఈలోపు ఇతను డిక్కీలో నుంచి సైలెంట్గా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఈలోపు ఇంజిన్ అది బ్యాటరీది కాలిపోయింది, బ్యాటరీ ప్రాబ్లం అయింది, మీరు తొందరగా పిలిచారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా ప్రాబ్లం అయింది, ఎక్కువ అమౌంట్ అవుతుంది, ఎంత అవుతుంది చూస్తా అని చెప్పేసి అడుగుతాడు. అట్లా చేసి చేస్తా అని చెప్తా ఉంటాడు. అయితే ఈలోపు సూట్ కేసు తీసుకుని మెల్లిగా కారు డోర్ వేసేసి అతను సూట్ కేసు తీసుకుని పారిపోతూ ఉంటాడు. అయితే అయిపోయింది, మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పేసి అంటాడు. ఇంకేం ప్రాబ్లం రాదా అంటే, నేను చేశాను కదా ఇంకా ప్రాబ్లం ఏమీ రాదు, ఎంత ఇమ్మంటారంటే 500 ఇమ్మంటాడు. ఓకే ఏం మాట్లాడకుండా అని చెప్పేసి ఇస్తాడు. అయితే అతను ఏమైనా డోర్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాడు. కారు ఓపెన్ చేస్తాడు. ఈ లోపల ఆల్రెడీ ప్లాన్ ప్రకారం చెప్పుకుంటారు, ఇట్లా జరిగింది, మన దగ్గర ఉన్న డబ్బులు సేఫేనా అంటే అతను చూపిస్తాడు. ఓకే డబ్బులు ఉన్నాయి సేఫ్ అని చెప్పేసి చూపిస్తాడు. అయితే అతను ఆల్రెడీ దాంట్లో జామర్ పెడతారు వాళ్ళు, కెమెరా పెడతారు, అది జీపీఎస్ ద్వారా ఎక్కడుందో వెళ్దాం పద అంటారు. ఈలోపు వీళ్ళు కొట్టుకొచ్చి తీసుకొచ్చి వీళ్ళు చూపిస్తాడు. ఈలోపు అది ఓపెన్ చేసి డబ్బులు వచ్చినాయని చెప్పేసి వీళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఒకసారి లెగిసి ఓపెన్ చేస్తే దాంట్లో పోలీసు షూస్ అవి ఉంటాయి. మీరు చేసే పని ఇందా నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, పదండి పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి, నేను అప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నా, మీరు ఏం చేస్తారని చెప్పేసి, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికారని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు.